వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. డిఎస్సి రిజల్ట్ అనేది వచ్చాక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చెప్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఆ వెరిఫికేషన్ టైంలో ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది మనం లిస్ట్ అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఇక్కడ లిస్ట్ అనేది తీసుకున్నాం. ఈ లిస్ట్ ఏంటి అంటే అఫీషియల్ గా 2025 లో ఇచ్చిన లిస్ట్ అనేది కాదు. అయినా కూడా మనం ఎలా తీసుకున్నాం అంటే గత డిఎస్సి లో ఏ సర్టిఫికేట్స్ అడిగారో ఆ సర్టిఫికేట్స్ ని బేస్ చేసుకుని మనం తీసుకున్నాము. అలాగే ఈ డిఎస్సి లో మీరు అప్లై చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ పెట్టే టైంలో మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఆ లిస్ట్ అనేది మనం ముందుగానే సిద్ధం చేసుకున్నాం. ముందుగా ఎందుకు సిద్ధం చేసుకోవాలి అంటే మీకు జాబ్ వచ్చిన టైంకి సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా లేకపోతే అవన్నీ తీసుకురావాలి అంటే టైం అనేది పడుతుంది. ఆ టైంలో అన్ని సర్టిఫికేట్స్ అనేవి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకోవడం వలన మనకి వచ్చే పెద్దగా నష్టం అనేది లేదు. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అన్ని ముందుగా పెట్టుకుంటే ఆ టైంలో టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తే మనం అప్లై చేసిన వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. దాని ప్రాసెస్ అనేది చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడానికి కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి ఆ టెన్షన్ అనేది లేకుండా ఉండడం కోసం ముందుగానే సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటే కాల్ లెటర్ వచ్చిన టైంకి టెన్షన్ లేకుండా ఉంటుంది అనేసి చెప్తున్నాం. అయితే చాలా మంది దగ్గర ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండకపోవచ్చు. ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలంటే మీరు చదివిన స్కూల్ అనేది ప్రజెంట్ రన్నింగ్ లో ఉందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రన్నింగ్ లో లేకపోతే కనుక మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ టైంకి అన్ని కూడా టెన్షన్ అవుతుంది. కాబట్టి ముందుగానే తీసుకోవడం వలన మనకి ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. అందుకని ముందుగానే సిద్ధం చేసుకోండి. నేను ఇక్కడ రాసిన సర్టిఫికేట్స్ ఏవైతే అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సిన లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే చెక్ లిస్ట్ అనేది తీసుకున్నా. చెక్ లిస్ట్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది అంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు మీకు అవసరం లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ లిస్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కాల్ లెటర్. కాల్ లెటర్ అనేది కూడా మనకి రిజల్ట్ తర్వాత వస్తుంది. కాల్ లెటర్ ని ఇంటిమేషన్ లెటర్ అనేసి కూడా చెప్తాను. అంటే మీరు జాబ్ క్వాలిఫై అయ్యారని కాల్ లెటర్ అనేది మీకు వస్తుంది. కాబట్టి అది కూడా అవసరం అవుతుంది. ఎప్పుడు అంటే వెరిఫికేషన్ టైంకి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర లేదు కాబట్టి చెక్ లిస్ట్ కాల్ లెటర్ అనేది రిజల్ట్ వచ్చాక ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ మనకి చూస్తే డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ హాల్ టికెట్ అనేది కూడా ప్రింట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్, ఎన్ని మార్క్స్ మెమో అని కూడా అంటాం. ఈ ర్యాంక్ కార్డ్ అనేది కూడా మీ దగ్గర కావాల్సి ఉంటుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఈ మూడు కూడా మీ దగ్గర అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ అనేది మనకి రిజల్ట్ తర్వాతే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే టెట్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది కావాలి. అలాగే హాల్ టికెట్ అనేది కావాలి. ర్యాంక్ కార్డ్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. అయితే మీరు గతంలో ఎక్కువ సార్లు టెట్ అనేది రాస్తే ఆ వచ్చిన టెట్ స్కోర్ లో హైయెస్ట్ ఉన్న టెట్ స్కోర్ ఏదైతే ఉందో ఆ టెట్ స్కోర్ కు సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేది లేదా మార్క్స్ మెమో అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూద్దాం. క్వాలిఫికేషన్ డీటెయిల్ లో మనకు కావాల్సింది ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది కావాలి. 10th కు సంబంధించిన మార్క్స్ మెమో అనేది ఒరిజినల్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ కి సంబంధించి మార్క్స్ మెమో అనేది ఒరిజినల్ అనేది కావాల్సి ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమోస్ కావాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కావాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఏంటంటే ముందుగానే సిద్ధం చేసుకోమని చెప్తున్నాం. డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో ప్రొవిజనల్ అనేది కంపల్సరిగా కావాలి. ఓడి అనేది అవసరం ఉందా లేదనేది మనకి అఫీషియల్ గా లిస్ట్ వచ్చాక చూడాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. డిగ్రీ తర్వాత నెక్స్ట్ మనకి చూస్తే డిఈడి అంటే ఇంటర్ తర్వాత టీటీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే టీటీసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. అంటే మార్క్స్ మెమో అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. డిఈటీ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీటీసీకి సంబంధించి అంటే డిఈటీకి సంబంధించి సర్టిఫికేట్స్ అని మార్క్స్ మెమో కావాలి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అనేవి కావాల్సి ఉంటాయి. నెక్స్ట్ బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్ఏ పోస్ట్ పెట్టిన వాళ్ళు పీజీటీ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా పెట్టిన వాళ్ళు ఏంటంటే బీఈడి సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి.
అవి మార్క్స్ మెమోస్ కావాలి, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి, అలాగే ఫోటో స్టాట్ కూడా సెట్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీఈడి కాకుండా పీజీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీజీ సర్టిఫికేట్స్ అనేవి కూడా మార్క్స్ మెమోస్ కావాలి, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. పీజీటీ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా బీఈడి సర్టిఫికేట్ కావాలి, అలాగే పీజీ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటాయి. అంటే మార్క్స్ మెమో కావాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ ఓడి అడిగితే గనక ఆ ఓడి అనేది అవసరం అవుతుంది. ప్రస్తుతానికి ఓడి అనేది కంపల్సరీనా అనేది కావాలా అనేది మనకి అఫీషియల్ గా ఇంకా డీటెయిల్స్ అనేవి లేవు. కాబట్టి డీటెయిల్స్ అనేవి వచ్చాక ఒకసారి చెక్ లిస్ట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. ఎక్కడి నుంచి కావాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే మంచిది అనేది చెప్తున్నాం. ప్రతి జాబ్ కి కూడా ఇప్పుడు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఎందుకు అవసరం అంటే మీరు ఎక్కడ చదివారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, అలాగే మీరు లోకల్ వాళ్ళ కాదా అనేది తెలుసుకోవడం కోసం స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం మంచిది అనేది చెప్తున్నాను. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మిస్ అయిన వాళ్ళు, గతంలో సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ అనేది మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్కూల్ కి వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర కనుక ఫోటో స్టాట్ కాపీ ఉంటే అది తీసుకువెళ్ళి చూపిస్తే కనుక వాళ్ళు త్వరగా సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ అనేవి కావాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనేది ఉంటే మంచిది అనేసి చెప్తున్నాం. ఒకసారి అఫీషియల్ లిస్ట్ వచ్చాక చూడండి. మనకి ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీకి సంబంధించి మీరు క్యాస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి లేని వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ప్రాసెస్ అనేది చేస్తుంటే మీకు ఆ టైంకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. అలాగే మనకి రిజల్ట్ ఏంటంటే ఎక్కువ టైం అనేది లేదు. ఆగస్ట్ 1st వీక్ ఆర్ 2nd వీక్ లో రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి తక్కువ టైమే ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ తో పాటు మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్. అంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ కలిగిన వాళ్ళు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఎక్సలెంట్ సర్వీస్ అనేది చెప్తున్నాం. ఎక్సలెంట్ సర్వీస్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు, అంటే వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది ప్రజెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే పర్మిషన్ అనేది తీసుకుంటున్నట్లు అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరైతే పిహెచ్ కలిగి ఉన్నారో వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ కోటా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్పెషల్ కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సర్టిఫికేట్ మనకి ఏం కావాలి అంటే ఆధార్ కార్డు. కార్డు అనేది ఎవరికి కావాలంటే క్యాండిడేట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఆధార్ కార్డు లో డీటెయిల్స్ అనేవి సర్టిఫికేట్ లో ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాల్సి ఉంటుంది. అంటే చేంజెస్ అనేవి లేకుండా ఉంటే మంచిది అనేసి చెప్తున్నాం. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏంటంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం చెక్ చేయడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్ నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే చెక్ చేస్తారు. కాబట్టి అవి కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎస్ఎస్సి లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఏమన్నా ఎవరికైనా అలా మిస్టేక్ ఉంటే గనక ముందుగానే అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లో మిస్టేక్ ఉంటే గనక అప్లికెంట్ ఆధార్ తో పాటు ఫాదర్ యొక్క ఆధార్ అనేది కూడా ఉంటే మంచిదని. రీసెంట్ ఫొటోస్ అనేవి కొన్ని ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనకి అవసరం అవుతుంది కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే సర్టిఫికేట్ లిస్ట్ అనేది చెప్పాము. ఆ లిస్ట్ అన్ని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోవడం వలన రిజల్ట్ వచ్చిన టైంకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాసెస్ అనేది చేసుకోండి, మళ్ళీ అప్లై చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా నీడ్ అనేది చెప్తున్నాము. అలాగే వీటితో పాటు రిజల్ట్ వచ్చాక ఒకసారి మీరు చెక్ లిస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఇంకా ఏమైనా అవసరం అయితే కనుక ఆ సర్టిఫికేట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం ఏంటి అంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ లిస్ట్ అనేది కావాలి. అలాగే ఫోటో స్టాట్ కూడా ఒక 4 sets అట్లీస్ట్ ఉండాలి. డిఎస్సి అప్లికేషన్ టైంలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవసరం అవుతాయి. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవసరం అనేది అవుతుందనేసి చెప్తున్నాం. ఐ హోప్ మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.